హ్యాపీగానే ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే మా ఇంటికి చూస్తాం అంతే కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళని చూడడం, వీడియోలు పెడతారు చూస్తాం అంతవరకే. అంటే సమంత రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏం లేదు, కామ్గా ఉంటుంది. రియాక్షన్ ఏమి ఉండదు. రియాక్షన్ ఉంటే మళ్ళీ వెనకమాల అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఏంటి మీరు కామ్గా ఉండండి. నాకు చైతన్య సెలబ్రిటీని చేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిగానే ఉంది. ఇప్పుడు హీరో సెలబ్రిటీని చేసుకుంటాడు కానీ బయట ఇక్కడ తిరిగే వాళ్ళను చెట్ల మీద ఉన్న వాళ్ళని చేసుకుంటారు. అభిమానులు ఏమంటారు అంటే సెలబ్రిటీని కాకుండా ఫస్ట్ సెలబ్రిటీని చేసుకున్నారు, విడిపోయారు. సెలబ్రిటీని కాకుండా బయట వాళ్ళని రిలేటివ్స్ని చేసుకుంటే బాగుంటుండే అంటారు. ఎవరు ఉంది? అభిమానులు అంటారు. అభిమానులు ఒకరిని తీసుకొచ్చి సంబంధం కుదరమన్నాను సరిపోతుంది. సమంత కూడా అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఇలానే సపోర్ట్ చేసేవారా? 100% చేస్తాం. ఆయన చేసిన కరెక్ట్ అప్పుడు, ఆమె చేసినప్పుడు కరెక్టే కదా. సో అది సో శోభితం చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగానే ఉంది. అంటే ఇంత సీక్రెట్గా చేసుకుంటున్నాడు కదా, దీనికి కారణం మరి ఏమై ఉండొచ్చు అని? సీక్రెట్ చేస్తే కలకాలం కలిసి ఉంటారని అనుకుంటున్నారేమో. అప్పుడేమో అంత ఖర్చు పెట్టి గ్రాండ్గా చేశారు, విడిపోయారు. అంత సెలబ్రిటీ అయి ఉండి అంటే ఇంత ఖర్చు లేకుండా చిన్న నార్మల్గా ఎవరిని పిలవకుండా ఓన్లీ అక్కినేని ఫ్యామిలీతోనే చేసుకోవడం అంటే రీజన్ ఏంటి? అంటే పెళ్ళి గ్రాండ్గా చేస్తారేమో, లేకపోతే ఈ ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్ళి అనుకుంటామే జనాలు అంతే. అంతే. అన్నీ చీకట్లో రాళ్ళే, అన్నీ చెప్పకూడదు. అక్కినేని అంటేనే మళ్ళీ పెళ్ళి అని అంటారు, అంటే రెండో పెళ్ళి చేసుకోవడం వాళ్ళకి తరతరాలుగా వస్తుంది. మరి దీనిపైన మీరు ఏమంటారు? ఈయన మూడోది కూడా చేస్తారేమో అనిపిస్తున్నాం. అంతే. మూడో మ్యారేజ్ కూడా చేసుకుంటారు అంటే అనుకుంటున్నాం. ఎవరు ఒకటితో ఆగరు కదా, ఒకటితో రెండు, 3 అట్లా వెళ్ళిపోతాను. ఫస్ట్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అనుకుంటారా? నాగ చైతన్య సమంత కాంబినేషన్. నాగ చైతన్య సమంత మళ్ళీ ఎందుకు చేసిద్ది బ్రో మూవీ? అదే చేయదంట. అవి ఉన్న ఫోటోలు డిలీట్ చేస్తే ఇంకా నువ్వు సినిమా దాకా వెళ్ళావే నా నెక్స్ట్ ఇంకా అయిపోయిందా? రైట్, థ్యాంక్ యూ.